సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు రాజు, నేను ఉండేది కుక్కటిపల్లి. ఈ గణేష్ని కొన్ని అమ్మడము మాకు దగ్గర నుంచి ఒక 12 సంవత్సరాల నుంచి మేము పెట్టుకున్నాం సార్ ఈ షాపు. ఈ సంవత్సరం విపరీతమైన బాధ, విపరీతమైన వర్షంతో మాకు అన్ని నష్టాలే కానీ లాభం ఏమాత్రం లేదు సార్. మాకు ఈ వర్షం తగ్గితే ఈ 2 రోజులైనా ఏమైనా మాకు పెట్టిన పెట్టుబడి వెళ్తుందామని ఆశ. ఇప్పటివరకు ఈ టైం కల్లా లాస్ట్ ఇయర్ ఈ టైం కల్లా సగం వెళ్ళిపోయినాయి. ఈ సీజన్లో మాత్రం అసలు సగం కూడా పోలేదు సార్. మాదే కాదు, ఇక్కడ ఉన్న దుకాణాలన్నీ షాప్ యజమానులు అందరూ చాలా దుఃఖ భావంతో ఉన్నారు, చాలా బాధలు ఉన్నారు. వర్షానికి ఎవరు వస్తలేరు. ఇంకోటి రేట్లు కూడా మాకు లేబర్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. ఆ లేబర్ పెట్టుకొని చేయించుకొని మళ్ళీ వచ్చిన కస్టమర్ అవే ఛార్జెస్తో అడుగుతుంటే అలా మాకు గిట్టుబాటు ధర ఏం లేదు సార్. మాకు గవర్నమెంట్ త్రూగా ఏదైనా లబ్ధి పొందితే మాకు బాగుంటుంది సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గణేష్ బిజినెస్ చేస్తున్నారు? నేను 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కుక్కటిపల్లి 5 నగర్లోనే పెట్టుకుంటాను నేను. 12 సంవత్సరాల నుంచి ఇట్లాగానే ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు ఈ ఇయర్ అయిందా? ఈ కరోనా టైం నుంచి ఇప్పటిదాకా కొంచెం మాకు ప్రాబ్లమే జరుగుతుంది సార్. అప్పటి నుంచే ప్రాబ్లం. అంతమందికి బాగా ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సమానంగా మాకు సరిపోయే లాభం వస్తుండే. ఈ కరోనా నుంచి మాకు ఇప్పటి వరకు లాభం ఎక్కువ, పెట్టుబడి పెట్టడము లాభం తక్కువ రావడం. మీ దగ్గర ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు? మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? నేను 11 లక్షల దాకా పెడతాను సార్ ఇన్వెస్ట్మెంట్. నా తాను ఒక 23 మంది లేబర్స్ ఉన్నారు. వాళ్ళని ఒక దగ్గర పెట్టేసి ఒక ఒక ఏరియా చూసుకొని దాన్ని పెద్ద గుడిసె టైప్ వేసుకొని అందులోనే చేయించుకొని తెచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటాం సార్. అయితే మీరు ఇంత వర్షం పడుతుంది, ఇలాంటి బిజినెస్ చేసేటప్పుడు ఎట్లయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అయితే మీరు ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతురా? అంటే మీరేం కోరుతారు ప్రభుత్వం నుంచి? మాకు ప్రభుత్వం నుంచి మాకు వాళ్ళ తోడ్పాటు, వాళ్ళ సహకారం మాకు ఉండాలి సార్. మాకు ఈ రోడ్డు మీద పెట్టుకొని మేము సంవత్సరానికి ఒక 10 వారం రోజులు పెట్టుకొని అమ్ముకుంటాం. కానీ ఈ వర్షం దాకా మాకు చాలా లాభం ఏం లేదు, అంత లాసు. కొన్ని వినాయకులు కూడా తడిసిపోయి ముద్దాయి విరిగిపోవడం జరిగింది. మాకు గవర్నమెంట్ పరంగా మాకు ఏమైనా సహకరిస్తే మాకు గవర్నమెంట్ కూడా మేము యాద్ చేసుకుంటాం సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఎప్పటికీ తలుచుకొని మా హృదయంలో పెట్టుకుంటాం సార్. వాళ్ళు మనకు ఏమైనా సాయం చేస్తే. అన్ని అమ్ముడు పోతాయి ఖచ్చితంగా. ఒకవేళ పోలేదనుకో మిగతా ఏం చేస్తారు? మిగిలినవి పోలే అంటే ఏం చేయలేము సార్. ఏదైనా గోదాం చూసుకోవాలి, మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి. అది ఉన్న రోజులు ఉంటాయి. ఇక మన ఖరాబ్ అయితే దాన్ని ఏం చేయలేము. నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ ఉండవు కదా? నెక్స్ట్ ఇయర్ వరకు అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఇక మళ్ళీ కొన్ని ఏమైనా మిగిలితే దాన్ని పెయింట్ చేసి మళ్ళీ దాన్ని మంచిగా చేసుకొని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ తెచ్చిపెట్టుకోవడం జరుగుతుంది.